ఓం నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని తీర్థయాత్ర పర్వ అనే అనుపర్వలోని విశేషాలను తెలుసుకుంటున్నాం. అందులోనూ అష్టావక్ర మహర్షి తను వంది అనే గొప్ప పండితుడితో వాదాన్ని ప్రారంభించారు. ఆ విశేషాలని ఈరోజు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ప్రవచన కార్యక్రమాన్ని మనం మంగళ పద్యాన్ని పలుకుతూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అష్టావక్ర మహర్షి గారు వాదాన్ని ప్రారంభించిన తర్వాత మొట్టమొదటిగా వాదాన్ని ప్రారంభించిన వాడు వంది. తను ఒక సంఖ్యను ఆధారంగా పెట్టుకొని కొన్ని విషయాలను చెప్పారు. చెబితే దానికి పూర్వకంగా అంటే దానికి సమాధానంగా అష్టావక్ర మహర్షి గారు రెండవ సంఖ్యను ఆధారం చేసుకొని కొన్ని విషయాలను చెబుతున్నారు. నిన్న మనం మూల పద్యాన్ని మనం తెలుసుకున్నాం. ద్వావింద్రాగ్ని చరతో వై సఖాయౌ ద్వౌ దేవర్షి నారద పర్వతౌ చ ద్వావశ్వినో ద్వే రథస్యాపి చక్రే భార్యాపతి ద్వౌ విహితౌ విధాత్రా. ఇంద్రుడు మరియు అగ్ని వీరిద్దరు కూడా సఖులుగా స్నేహితులుగా సంచరిస్తూ ఉంటారు. అలాగే నారదుడు మరియు పర్వతుడు వీరిద్దరు కూడా దేవర్షులుగా ప్రఖ్యాతిని పొందారు. అశ్విని దేవతలు నాసత్య మరియు దసరా వీరిద్దరూ జంటగా ఉంటారు. రథానికి 2 చక్రాలు ఉంటాయి. అలాగే విధాత అనగా సృష్టిని చేసినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు భార్య మరియు భర్త అనే దంపతులను సృష్టి చేశారు అని మూల పద్యానికి అర్థం. ఇందులో ద్వౌ సఖాయో అని చెప్పిన విషయానికి మనం పైంగి రహస్యోపనిషత్తు యొక్క విషయాలను నిన్న తెలుసుకున్నాం, పూర్వభాగంలో తెలుసుకున్నాం. ఇక ఈ శ్లోకానికి నీలకంఠాచార్యుల వారు వ్యాఖ్యానం చేస్తూ స్వాతంత్ర్యాదింద్ర ఆత్మ నలవదిహ పరాధీన సిద్ధిశ్చ బుద్ధి దృగ్దుష్యేతే జ్ఞనత్వే ఇతి ఖలు వివృతే పైంగినాద్వేతి మంత్రే భిన్నే దేవర్షిదస్ర ప్రభృతి వదపితే సూర్యచిత్రాంశు కాభే అన్యోన్యాపేక్షయా చ వ్యవహృతి పథగే చక్రబద్ధం పతీవత్ అని వ్యాఖ్యానపూర్వకంగా అనగా ఈ శ్లోకం వ్యాసభారతంలో లేదు, కానీ వ్యాఖ్యానంలో నీలకంఠాచార్యుల వారు రచించినటువంటి శ్లోకం. ఈ శ్లోకాన్ని ఎందుకు చెబుతున్నారు అంటే మూల శ్లోకాన్ని మనం చదివితే కేవలం కొంత మాత్రమే అర్థమవుతుంది, కానీ ఈ వ్యాఖ్యానంలో చాలా విషయాలను వారు నిక్షిప్తం చేశారు. కాబట్టి వారు చెప్పిన విషయం ఏమిటి అంటే స్వాతంత్ర్యాత్ ఇంద్రః నలవదిహ అనలహ అంటే స్వతంత్రంతో సంచరించేవారు ఇద్దరు, స్వాతంత్ర్యేణ సంచరించేవారు ఇద్దరు. వారు ఇంద్రుడు మరియు అగ్ని. చూడండి, అగ్ని ఎక్కడైనా సరే మనం అలా వెలిగిస్తే చాలు వెలిగిపోతూ ఉంటుంది. అలాగే ఇంద్రుడు కూడా త్రిలోకాధిపతి. అలాగే త్రిలోకాధిపత్యం మాత్రం కాదు, పైలోకాల్లో కూడా తను విహరించేవాడు, సరళంగా సంచారం చేసేవాడు. కాబట్టి స్వతంత్రంతో సంచరించేవారు వీరిద్దరు. అలాగే సిద్ధి మరియు బుద్ధి ఈ రెండు కూడా కలిసే ఉంటాయి. అనగా బుద్ధి ఎక్కడైతే ఉంటుందో అక్కడే సిద్ధి కూడా ఉంటుంది. సిద్ధించిన చోటే బుద్ధి అనేది కూడా వస్తుంది. అలాగే ఆత్మ మరియు బుద్ధి. ఆత్మ అనగా జడ పదార్థాలకు జ్ఞేయ స్వభావం లేదు, జ్ఞాన స్వభావం లేదు, ఏవి కూడా తెలుసుకోలేవు. కానీ ఎక్కడైతే ఆత్మస్వరూపం ఉంటుందో ఆత్మ మాత్రమే తను జ్ఞానాన్ని పొందగలిగేవాడు. కాబట్టి అటువంటి ఆత్మ మరియు బుద్ధి వీరిద్దరు కూడా ఉంటారు. కానీ వీరిద్దరు కూడా పరాధీనులు అనే విషయాన్ని కూడా పరాధీన సిద్ధిశ్చ బుద్ధి. ఆత్మ తను పరాధీనంగా ఉంటాడు. అలాగే దృక్కు మరియు దృశ్యము. మనం చూసే పదార్థాన్ని దృక్కు అని అంటారు, చూసేదాన్ని దృశ్యము అని అంటారు. ఈ రెండు కూడా కలిసే ఉంటాయి. అలాగే నారదుడు మరియు పర్వతుడు వీరిద్దరు కూడా దేవర్షులు, వీరిద్దరు కూడా కలిసే సంచరిస్తూ ఉంటారు. ఈ విషయాన్ని మహాభారతంలోనే మనం తెలుసుకున్నాం. అలాగే
నాసత్యదస్సులు వీరిద్దరు కూడా అశ్విని దేవతలు. పూర్వం కూడా మనం చవన మహర్షి యొక్క వృత్తాంతంలో వారిద్దరి మహాత్మ్యాన్ని తెలుసుకున్నాం. వారిద్దరు కూడా కలిసే సంచరిస్తుంటారు, వారిద్దరు కూడా కలిసే పుట్టారు, ఎక్కడో కాదు ఇక్కడే. సాక్షాత్తుగా నకుల సహదేవులు వీరిద్దరు కూడా అశ్విని దేవతల యొక్క అవతారమే కాబట్టి వీరిద్దరు కూడా కలిసే ఉంటారు. అలాగే సూర్యుడు మరియు చిత్రాంశకుడు వీరిద్దరు కూడా, చిత్రాంశకుడు అంటే సూర్యుని యొక్క పరివారంలో ఒక దేవత, వీరిద్దరు కూడా కలిసే ఉంటారు. అలాగే చక్రవత్ దంపతీవత్, ఈ ఏవైతే జంటలుగా చెప్పారో వీరిద్దరు కూడా చక్రంలాగా ఉంటారు. అనగా ఒకరు ముందుగా కనబడితే ఇంకొకరు తర్వాత కనబడతారు, తర్వాత కనబడేవారు ఒకసారి ముందు కనబడతారు, ఇంకొకరు తర్వాత కనబడతారు. ఈ విధంగా వీరిద్దరు కూడా, ఈ అందరి జంటలన్నీ కూడా కలిసి తిరుగుతూ ఉంటాయి. అలాగే దంపతీవత అని చెబుతూ పై శ్లోకంలో చెప్పిన విధంగా భార్యా పతి ద్వౌ విహితౌ విధాత్ర, సృష్టికి మూలంగా భార్య మరియు భర్తని ఆ చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టించారు అని అష్టావక్ర మహర్షి గారు 2 సంఖ్యను ఆధారించుకుని అనేక విషయాలను నిరూపణ చేశారు. దానికి వంది సమాధానమిస్తూ, అంటే ఇక్కడ కోటి క్రమాలని జరుగుతూ ఉంటాయి. వాదిగా ఉన్నవాడు ఒక విషయాన్ని చెబితే దానికి కాస్త విరుద్ధంగా ఇంకొకరు చెప్పాలన్నమాట. చెప్పడం మాత్రం కాదు, దాని ఉపవాదన చేసుకోవాలి, దాన్ని నిరూపణ చేయాలి, దాని సిద్ధాంతాన్ని స్థాపన చేయాలి. అలాగే 3వ సంఖ్యను ఆధారించుకుని వందిగారు చెబుతూ, వంద్యువాచ త్రిస్సూయతే కర్మణా వై ప్రజేయం త్రయో యుక్తా వాజపేయం వహంతి అధ్వరస్య స్త్రీసవనాని తన్వతే త్రయో లోకా స్త్రీని జ్యోతింషి చాహు. ఈ ప్రజలందరూ కూడా కర్మను అనుసరించి 3 విధాలుగా ఏర్పడుతున్నారు. 3 రూపాలైన వేదము వాజపేయ యజ్ఞాన్ని వహిస్తూ ఉన్నది. ఆధ్వర్యులు 3 సవనములు అనుష్ఠిస్తూ ఉంటారు. 3 లోకాలు 3 జ్యోతిస్సులని కూడా చెబుతూ ఉంటారు. ఇంతే ఈ మూల శ్లోకం యొక్క విషయం. కానీ దీనికి పోషకంగా మహర్షి గారు, మన నీలకంఠాచార్యుల వారు చాలా సుందరమైనటువంటి విషయాన్ని చెబుతారు. వారు చెబుతూ, దేవస్థానుర్నరః స్యాత్సుకృత కృతితరో నారకస్థాను తిర్యక్ జన్మాత్రైవర్ణిక స్యాత్ శృతియుగతికృతో వాజపేయాది యజ్ఞే కాలే కాలే యజంతి ఫలమపి చ తథా భుంజతే యజ్ఞభాజః సత్వాద్యైర్యాంతి లోకాన్ స్వరవని నరకాన్ స్వప్న జాగ్రత్ సుషుప్తీః. మూల శ్లోకం యొక్క అర్థం మనకు చాలా తక్కువగానే కనపడుతుంది. కానీ నీలకంఠాచార్యుల వారు మనపైన అనుగ్రహిస్తూ విషయాన్ని చెబుతారు. 3వ సంఖ్య అనేది చాలా గొప్పది. మొదటి సంఖ్య యొక్క మాహాత్మ్యాన్ని వంది చెబితే 2వ సంఖ్య యొక్క మాహాత్మ్యాన్ని అష్టావక్ర మహర్షి గారు చెప్పారు. ఇప్పుడు మరియు కూడా మరొకసారి ఆ 3వ సంఖ్య యొక్క మాహాత్మ్యాన్ని వందిరే చెబుతూ ఉన్నాడు. ఇందులో కాస్త బౌద్ధ మతాన్ని తను అనువాదం చేస్తూ ఉన్నాడు. చెబుతూ, పుణ్యం ద్వారా 3 విధాలైనటువంటి జన్మను పొందవచ్చు. అదేమిటి అంటే దేవత్వము, స్థావరత్వము, మానుషత్వము. చూడండి, అధికమైనటువంటి పుణ్యాన్ని చేస్తే మనం తర్వాత జన్మలో దేవతలు అయిపోతాం. కాస్త పుణ్యం చేస్తే మనం మనుషులుగా ఉంటాం. ఇంకాస్త పుణ్యం తక్కువ చేస్తే మనం స్థావరాలుగా, అనగా ఏవో చెట్లో పుట్టలుగాను మనం పుడుతూ ఉంటాం. అలాగే పాపాన్ని చేసిన వారేమవుతా అవుతారంటే, ఎక్కువ పాపాన్ని చేసిన వారు నరకంలో పడుతూ ఉంటారు. నరకంలో అనేక దుఃఖాలని అనుభవించవలసి వస్తుంది. ఇంకాస్త తక్కువ పాపాన్ని చేసిన వారు తిరియక్ జన్మలలో ఎన్నో దుఃఖాలను పడాల్సి వస్తుంది. అంటే తిరియక్ జన్మలు అంటే సరీసృపాలు, క్రిమికీటకాలు వాటి ద్వారా ఉంటూ మలమూత్రాదుల్లోనో ఏదో విధంగా అనేక హేయమైనటువంటి పదార్థాలని స్వీకరిస్తూ వారు ఉండే జన్మలను తిరియక్ జన్మలు అంటారు. వాటిలో పుట్టవలసి వస్తుంది. అలాగే ఈ జీవుడు ఎలా వస్తాడు అంటే, స్వర్గంలోనో లేకపోతే నరకంలోనో తను అనుభవించవలసిన పాపాలు కానీ పుణ్యాలు కానీ, అనగా వాటి ఫలాలైనటువంటి సుఖదుఖాలు అనుభవించిన తర్వాత తను మేఘంలో వెళ్ళి నీటి ద్వారా తను భూమిలో కురిసి, భూమిలో చెట్టుగా పుట్టి ఆ చెట్టు ద్వారా పురుషుని యందు, పురుషుని రేతస్సు ద్వారా స్త్రీ యందు ప్రవేశించి తను పుడతాడు. పుట్టే సందర్భంలో కూడా తను 3 విధాలుగా పుడతాడు. ఈ అన్ని శ్లోకాల్లో 3వ సంఖ్యకు ఎక్కువ ప్రాశస్త్యాన్ని ఆ వంది చెబుతూ ఉన్నాడు. ఒకటి తిరియక్ జన్మ, ఎక్కువ పాపాన్ని చేసుకున్నవాడు
తిర్యక్ జన్మ అనగా నీచ జన్మలో పుడతాడు. ఇంకాస్త తక్కువ పాపాన్ని చేసిన వాడు పశువుగా పుడతాడు. పశువు అంటే పాశం చేత కట్టబడినటువంటి ఏవైతే ప్రాణులు ఉంటాయో వాటిని పశువులు అంటారు. గోవు కానీ లేకపోతే మహిషం కానీ ఇటువంటి ప్రాణులు వాటి జన్మలో పుట్టవలసి వస్తుంది. ఇంకాస్త తక్కువ పాపం చేసిన వాడు నరుడు. అందుకోసమే చెబుతారు తత్రాపి జన్మ శతకోటిషు మానవత్వం. ఎంతెంతో జన్మల యొక్క పుణ్యానికి ఫలితంగా మనిషిగా పుడతాడు. అందుకు మనిషిగా పుట్టినవాడు చివరిగా మత్పరత్వం అని పరమాత్మ చెబుతాడు. ఆ ఫలాన్ని నీవు దక్కించుకోవాలంటే, దాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలంటే మత్పరోభవ, నన్ను అనుసరించని పరమాత్మ చెప్పిన విధంగా అతి తక్కువ పాపాన్ని చేసిన వాడే మనిషిగా పుడతాడు. ఈ విధంగా 3వ సంఖ్య యొక్క ఇంకా మాహాత్మ్యాన్ని చెబుతూ 3 విధాలైనటువంటి వేదాలున్నాయి. అగ్నేర్రుచః వాయోర్యజుంషి సామాదిత్యాత్. అగ్నిదేవుడి ద్వారా ఋగ్వేదము, వాయుదేవుడి ద్వారా యజుర్వేదము, ఆదిత్యుని ద్వారా సూర్యదేవుని ద్వారా సామవేదం ఇది వచ్చింది. అంటే అథర్వవేదం అనేది ఉన్నప్పటికీ కూడా అథర్వవేదాన్ని ఋగ్వేదానికి పరిశిష్ట భాగంగా, అనుబంధ భాగంగా ఇక్కడ పరిగణన చేసి ఈ విధంగా చెప్పారు. అలాగే యజ్ఞంలో అధికారులుగా త్రైవర్ణికులు ఉన్నారు అని చెప్పాడు. తర్వాత భోగభూమిగా 3 ఉన్నాయి: స్వర్గము, నరకము, భూమి. ఎవరైతే అధికమైనటువంటి పుణ్యాన్ని చేశారో పలు సంవత్సరాల కాలం అనగా వారి పుణ్య అనుసారంగా వారు కొన్ని సంవత్సరాల వరకు స్వర్గంలో ఉంటారు. ఎవరైతే అధికమైనటువంటి పాపాలు చేస్తారో, అధికంని కాదు కించిత్ పాపం చేసినా కూడా ఆ పాపానికి ఫలితంగా కొన్ని దుఃఖాలని వారు నరకంలో అనుభవించవలసి ఉంటుంది. ఇక ఇంకొక భోగభూమి, విచిత్రమైనటువంటి భోగభూమి, మనిషి ఏవైతే సుఖాలని దుఃఖాలని తను పొందుతాడో అనగా పుణ్యానికి పాపానికి ఫలితంగా ఈ రెండింటినీ అనుభవించడానికి ఒక ఉత్తమమైనటువంటి వేదికగా భూమిని చెబుతున్నారు. ఈ విధంగా భోగభూములు కూడా 3 ఉన్నాయి. అలాగే జ్యోతిష్పతాం జ్యోతిహి అని చెప్పారు. అంటే సుఖాన్ని ప్రకాశింపజేయడానికి 3 జ్యోతిస్సులు ఉన్నాయి. అవేవేటి అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనే 3 అవస్థలు. జాగ్రత్త అవస్థ అంటే మనం మేలుకొని ఉండే అవస్థని జాగ్రత్త అవస్థ అంటారు. అలాగే సుషుప్తి అంటే మనం నిద్రపోయినటువంటి కాలాన్ని. అప్పుడు జీవుడు సామాన్యంగా అతని మనస్సు మాత్రమే మేలుకొని ఉంటుంది, కొన్ని ఇంద్రియాలు కూడా మేలుకొని ఉండొచ్చు. అటువంటి సందర్భాన్ని సుషుప్తి అంటారు. స్వప్నము అంటే తన కలను కనటం. ఈ 3 ఉన్నాయి. అలాగే దీనికి ప్రమాణం ఏమిటి అంటే వేదం కూడా ప్రమాణంగా చెబుతోంది. తస్య త్రయ అవస్థాస్త్రయః స్వప్నాః అని చెప్పారు. కాబట్టి ఇటువంటి 3 సంఖ్య యొక్క గొప్పదనాన్ని వంది అనే పండితుడు నిరూపణ చేశాడు. దానికి మరొకసారి సమాధానంగా అష్టావక్ర మహర్షి గారు 4 సంఖ్య యొక్క విశేషాలను చెబుతూ చతుష్టయం బ్రాహ్మణానాం నికేతం చత్వారో వర్ణ యజ్ఞమిమం వహంతి దిశశ్చతస్రో వర్ణ చతుష్టయం చ చతుష్పదా గౌరపి శశ్వదుక్తా. బ్రాహ్మణులకు 3 ఆశ్రమాలు ఉన్నాయి: బ్రహ్మచర్యము, గృహస్థుడు, అలాగే వానప్రస్థుడు, ఇంకొకటి సన్యాసి. అలాగే 4 వర్ణములు కూడా ఈ యజ్ఞాన్ని వహిస్తూ ఉన్నాయి. 4 దిక్కులున్నాయి. అలాగే వర్ణాలు కూడా 4 ఉన్నాయి. 4 దిక్కులంటే మనం చూస్తూనే ఉంటాం: తూర్పు, దక్షిణము, పశ్చిమము మరియు ఉత్తరము. అలాగే ఇంకొక వేరే దిక్కులను కూడా చెబుతారు. వర్ణాలు కూడా 4 ఉన్నాయి: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే వర్ణాలు. గోవులకు 4 పాదాలు ఉంటాయి. గోవులకు అంటే వాక్కు, ఆ 4 పాదాలు ఏవనే విషయాన్ని మనం తెలుసుకుందాం. దానికి వ్యాఖ్యానంగా నీలకంఠాచార్యులు వారు శ్లోకాన్ని చెబుతూ జిజ్ఞాస్యం బ్రహ్మ సద్భిర్ వతివ నియతిభిర్ జ్ఞాన యజ్ఞాధికారే చాతుర్వర్ణ్యం చతుష్పాత్ తదుపదిశదివా గండ సూత్రేష శుద్ధం చత్వారో వాచివర్ణ ఉదమలకల వైఖరి మధ్యమాఖ్యౌ పశ్యంత్యాఖ్య పరాఖ్యః సచతురవయవ ప్రత్యయోస్యాః ప్రసిద్ధః. పూర్వం 3వ సంఖ్య యొక్క మాహాత్మ్యాన్ని చెబుతూ వంది గారు కొన్ని తప్పులని చెప్పేశారు. వాస్తవంగా ఇక్కడే వాదంలో అష్టావక్ర మహర్షి గారికి విజయం దక్కింది.
కానీ అతన్ని ఇంకాస్త ఊనం చేయాలి, అతనిలో ఉండేటువంటి అవగుణాలను చూపాలని ఒక్క దోషాన్ని మాత్రమే చూపిస్తూ అష్టావక్ర మహర్షి గారు చెబుతూ ఉన్నారు కొన్ని విషయాలని, అనగా 4వ సంఖ్య యొక్క వైశిష్ట్యాన్ని, అలాగే అతను వదిలిన కొన్ని విషయాలను కూడా ఇక్కడ చెబుతున్నారు. వారు చెబుతూ బ్రహ్మవేత్తలకు జ్ఞానోపలబ్ధి స్థానములు 4 ఉంటాయి. అవి ఏవంటే బ్రహ్మవేత్తలకు జ్ఞానోత్పత్తి స్థానం 4వ స్థానం ఏది అంటే అది సన్యాసాశ్రమము. అది ఆ సన్యాసాశ్రమాన్ని గురించి కూడా వేదంలో చెబుతారు. యదహరేవ విరజేత్ తదహరేవ ప్రవ్రజేత్. అది కూడా తురీయాశ్రమము అని అంటారు, అనగా 4వ ఆశ్రమము. అంటే ఈ వాక్యం యొక్క అర్థం ఏమిటి అంటే ఎప్పుడైతే తను వైరాగ్యాన్ని పొందుతాడో వెంటనే తను సన్యాసాశ్రమాన్ని తీసుకోవాలి. ఏదో తిథి ముహూర్తాలు ఇవన్నీ చూసే అవసరం లేదు. యదా విరక్త పురుష ప్రజాయతే తదైవ సన్యాస విధిశ్రుతౌ శృతవః అని కూడా మనం శాస్త్రంలో వింటాం. ఎప్పుడైతే వైరాగ్యాన్ని పొందుతాడో వెంటనే, అంటే అక్కడ ఎటువంటి సంభారాలు ఉన్నాయి ఇవేవి కూడా చూసే అవసరం లేదు. అలా వెంటనే సన్యాసాశ్రమాన్ని తీసుకోవడం. సన్యాసాశ్రమం తీసుకోవంటే మిగతా విధులను తర్వాత తను అనుసరించవచ్చు, కానీ వెంటనే చేతులెత్తి సన్యాసాన్ని తీసుకోవాలంట. అది ఎలాగంటే నాహం కశ్చిత్ నమే కశ్చిత్, నేను ఎవరికి సంబంధించిన వాడిని కాను, నాకు సంబంధించిన వస్తువు ప్రపంచంలో పరబ్రహ్మ తప్ప మరొకటి లేదు. ఈ విధంగా కేవలం ఎప్పుడూ కూడా జ్ఞానతృషతో జిజ్ఞాసతో ఉంటూ లోకాల్లో సంచరిస్తూ తను ఉండాలి. ఆ విషయంగా చెబుతూ ఇటువంటి మోక్ష ధర్మాశ్రమం ఇది 4థము, ఇది 4వది. అలాగే పూర్వం అతను ఒక మాటని చెప్పాడు, యజ్ఞంలో త్రైవర్ణికులు వీరు అధికారులుగా ఉంటారు అని. కానీ దాన్ని ఖండిస్తూ అష్టావక్ర మహర్షి గారు చెబుతారు, యజ్ఞంలో అధికారులుగా త్రైవర్ణికులు కాదయ్యా, చతుర్వర్ణికులు ఉంటారు. జ్ఞానం అనేది సర్వసామాన్యం. జ్ఞానయజ్ఞం అనేది ఆ జ్ఞానయజ్ఞంలో పాల్గొనడం, జ్ఞానాన్ని పొందటం అనేది అందరికీ అధికారం ఉన్నది. అటువంటి జ్ఞానయజ్ఞంలో పొందడానికి అందరూ అధికారులే కాబట్టి బ్రాహ్మణుడైనా క్షత్రియుడైనా వైశ్యుడైనా శూద్రుడైనా అందరూ కూడా పొందవలసి ఉంటుంది. కాబట్టి నీవు చెప్పిన జ్ఞానయజ్ఞంలో త్రైవర్ణికులు మాత్రమే ఉంటారనేది తప్పు. నలుగురు కూడా ఉండొచ్చు, నలుగురు కూడా సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొందవచ్చు. అలాగే దిక్కులు 4 అని చెప్పారు. దిక్ అంటే దిశ అని మనం సంస్కృతంలో వింటూ ఉంటాం. దాని వ్యుత్పత్తి ఎలాగంటే దిశ్యంతే ఇది దిశ, మనకు చూపిస్తుంది కాబట్టి ఆ దిక్కులు 4 ఉన్నాయి. అవి ఏవేని మనం చెప్పుకున్నాం, తూర్పు, దక్షిణము, పశ్చిమము మరియు ఉత్తరము. దానిలో కూడా కొన్ని విషయాలను చెబుతూ ఆ దిక్కు అనగా అవస్థలు 4 ఉంటాయి. అవి ఏవి అంటే విరాట్, సూత్రాత్మ, అంతర్యామి, తుర్య సాక్షాత్కార రూపమైనటువంటి 4 దిక్కులుంటాయి. అనగా మన జీవితంలో జరిగేటువంటి 4 అవస్థలు, ఇవి కూడా 4 ఉంటాయి. ఈ దిక్కులకు అనగా మన జీవిత చక్రంలో జరిగేటువంటి 4 దిక్కులకు కూడా ప్రతిపాద్యము అలాగే ప్రేరకమైనటువంటి పరమాత్మ యొక్క రూపాలు కూడా 4 ఉన్నాయి. అవి ఏమిటి అంటే విశ్వ, తైజస, ప్రాజ్ఞ, తురీయ. దాన్నే తురీయ సాక్షాత్కార రూపం ఉంటే మోక్షప్రదాత అయినటువంటి పరమాత్మ యొక్క సాక్షాత్కారము, మన బింబం యొక్క సాక్షాత్కారము. ఏదో మనకు పరమాత్మ యొక్క అనుగ్రహం ద్వారా అపరోక్ష జ్ఞానం అవుతుంది అంటే అర్థం ఏమిటి అంటే మన హృదయ కమలంలో తనలాగా ఉండేటువంటి మనది ఏదైతే రూపం ఉంటుందో, మన రూపం కాదో పరమాత్మ యొక్క రూపం, తనలాగా మనం ఉన్నాము, ఆ రూపం యొక్క దర్శనము, దీనే బింబాపరోక్షం ఉంటారు. అటువంటి బింబాపరోక్షాన్ని ఇచ్చేటువంటి రూపము తురియ రూపము. ఇటువంటి 4 రూపాలు ఉన్నాయి. ఈ విశ్వ, తైజస, ప్రాజ్ఞ, తురీయ అనే 4 రూపాలకు ప్రతిపాదకాలు కూడా 4 అక్షరాలు ఉన్నాయి. అవేమిటి అంటే ఓంకారంలో ఉండేటువంటి మొదటి 4 అక్షరాలు. ఓంకారంలో పూర్తిగా 8 అక్షరాలు ఉంటాయి. అకార, ఉకార, మకార, బిందు, నాద, ఘోష, శాంత, అతిశాంత అని. అందులోనూ కూడా మొదటి 4 అక్షరాలు ఏవైతే ఉన్నాయో అవేమిటంటే అకార, ఉకార, మకారము మరియు బిందు. బిందు అంటే ఇది సామాన్యంగా దీన్ని సగం అక్షరంగా పిలుస్తూ ఉంటాము. ఇటువంటి 4 రూపాలకు ప్రతిపాదకాలుగా 4 అక్షరాలు కూడా ఉన్నాయి. దాన్ని అర్ధమాత్ర అని కూడా అంటారు. అలాగే వాక్కు అని చెప్పారు. అంటే ఏదైతే చతుష్పదా గౌరపి షష్పదుక్త అని చెప్పారు. అనగా గోవుకు 4 పాదాలు అని చెప్పారు. గోవుకు 4 పాదాలు ఉంటే గోవు అంటే ఆవు అనే అర్థం కాదు, కానీ
గోవు అంటే గౌహు అంటే మన వాక్కు, మన మాటలు ఏదైతే ఉంటుందో దానికి కూడా 4 భాగాలు ఉంటాయి. అవి ఏమిటి అంటే పర, పశ్యంతి, మధ్యమ మరియు వైఖరి అనే 4 పాదాలు ఉంటాయి. ఇదే విషయాన్ని వేదంలో కూడా చెప్తారు. చత్వారి వాక్ పరిమిత పదాని అని కూడా చెప్పారు. ఈ వాక్కు యొక్క పర్యాయ స్థానములనే ఇంకొక రకంగా కూడా చెబుతారు. అవి ఏమిటి అంటే అండము, సూత్రము, ఈశము, శుద్ధము. ఈ విధంగా 4వ సంఖ్య యొక్క వైశిష్ట్యాన్ని, ఇంకా చాలా విషయాలను చెప్పుండొచ్చేమో, కానీ ఒక వాద అనేది జరిగే సందర్భంలో కాస్త సంక్షేపంగా చెప్పాలి, వాక్యాలు సంక్షేపంగా ఉండాలి, కానీ దాని అర్థం మాత్రం విశ్వతోముఖంగా ఉండాలి. అటువంటి అనేక విషయాలని అష్టావక్ర మహర్షి గారు చెప్పారు. చెబుతూ ఇందులో ప్రధానంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే అతను చేసినటువంటి దోషం, జ్ఞానయజ్ఞానికి 3 అధికారులని తప్పు చెప్పాడు కాబట్టి ఆ దోషాన్ని సవరిస్తూ జ్ఞానయజ్ఞానికి 3 కాదయ్యా 4 అధికారులు ఉంటారు అని అతన్ని సగం అక్కడికే ఓడించేశారు. ఓడించిన వెంటనే అతనికి కాస్త కోపం వచ్చింది. కోపంతో 5వ సంఖ్య యొక్క వైశిష్ట్యాన్ని చెబుతున్నాడు. చెబుతూ వంద్యువాచ పంచాగ్నయ పంచపదాహి పంక్తి యజ్ఞా పంచైవాప్యథ పంచేంద్రియాణి దృష్టా వేదే పంచచూడాప్సరాచ లోకే ఖ్యాతం పంచనతం చ పుణ్యం. అగ్నులు 5 రకాలుగా ఉంటాయి. పంక్తి అనే ఛందస్సుకు 5 పదాలు ఉంటాయి. యజ్ఞములు 5 ఉంటాయి. ఇంద్రియములు 5, అవి జ్ఞానేంద్రియాలు 5, అలాగే కర్మేంద్రియాలు కూడా 5 ఉన్నాయి. వేదంలో పంచచూడ అనే అప్సర యొక్క వృత్తాంతం కూడా తెలిసి వస్తుంది. లోకంలో పుణ్యదాయకమైనటువంటి నదాలు కూడా, ప్రవాహాలు కూడా 5 విధాలుగా ఉంటాయి అని ఆ వంది చెప్పాడు. చెబుతూ కాస్త హేళన చేస్తూ ఉన్నాడు. అంటే ఎప్పుడైతే తను ఓడిపోతున్నాడు అనే విషయం తెలిసిందో ఎదుటి వారిని కాస్త కించపరచాలి. అలా హేళన చేస్తే వాళ్ళు కూడా తప్పు చేయవచ్చనే భావనతో ఈ మాటలను కాస్త తన ఏదైతే పాండిత్యం ఉందో ఆ పాండిత్యాన్ని ప్రదర్శిస్తూ ఆ అష్టావక్ర మహర్షి గారు తను వయసులో చిన్నవాడనే ఆ చిన్నతనాన్ని చూపిస్తూ నీకన్నా నాకే ఎక్కువ తెలుసు అనే విషయాన్ని చెబుతూ కాస్త హేళనగా ఈ విషయాలను తను పలికాడు. పలికితే ఈ విషయంలో నీలకంఠ మహర్షి గారు ఈ విధంగా చెబుతారు. అగ్నిశ్చంద్రక్రతూనామివ ఖలు మనస కాని పంచైవ భాగా భ్రాంతిర్నిద్రా వికల్ప స్మృతిమలమతిర్వృత్తయః పంచతస్య తాభిశాకావతీవ స్వరిహ జలపరిణామకాయానుకర్త్రీ శుద్ధాశుద్ధ ప్రవాహ భవతి చితినది తజ్జ సౌఖ్యాది భోక్త్రీ అని 5 సంఖ్య యొక్క వైశిష్ట్యాన్ని చెప్పారు. చెబుతూ ఆ 5వ సంఖ్య అనేది ఎంత గొప్పది ఏంటి తెలుసా? పంచ ఇంద్రియాహ. వంది చెబుతున్నాడు 5 ఇంద్రియాలు ఉంటాయి. కన్ను, చెవులు, అలాగే జిహ్వ అనగా మన నాలుక, ముక్కు మరియు త్వక, మన చర్మ అనే 4 ఇంద్రియాలు ఉంటాయి. ఇవన్నీ కూడా జ్ఞానేంద్రియాలు. ఇక పంచ కర్మేంద్రియాలు ఉంటాయి, అనగా పంచ జ్ఞానేంద్రియాల ద్వారా చేసేటువంటి కర్మలు. అవి శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు. వీటిని ప్రతి జీవుడు కూడా ప్రతి సందర్భంలో కూడా అనుభవిస్తూ ఉంటాడు. అలాగే 5 అని చెబుతూ ఉన్నారు. అంటే 6వ విషయం లేదు కాబట్టి 6వ ఇంద్రియం కూడా లేదు. అలాగే పంచభూతాహ, పంచభూతాలు ఉన్నాయి. పృథివీ, అపహ, తేజ, వాయు, ఆకాశ అని. అలాగే పంచచూడ అప్సర వేదే ప్రసిద్ధ అని చెప్పారు. పంచచూడ అప్సర వేదే ప్రసిద్ధ అంటే మనం ఏదో అప్సర యొక్క వృత్తాంతాన్ని వేదంలో చెప్పారని మనం అనుకుంటాం. కానీ చాలా సుందరమైనటువంటి వ్యాఖ్యానాన్ని నీలకంఠ మహర్షి గారు అందిస్తూ ఆపహ పురుషవచసో భవంతి ఇది శృతి. జీవుడిని ఆపహ అని పిలుస్తారు, అనగా జలశబ్దము జీవవాచకము. శరీరాకారంగా పరిణమించిన జలప్రధానభూతమైనటువంటి సరతి అనే వ్యుత్పత్తితో జీవుడిని అప్సర అని పిలుస్తారు. అపహ అంటే నీరు, ఆ జలప్రధానంగా పుట్టాడు కాబట్టి, అలాగే జలప్రధానంగా తను సంచరిస్తూ ఉంటాడు కాబట్టి ఆ జీవుడిని అప్సరా అని పిలుస్తారు. చితిహి అంటే జ్ఞానము. ఆ జ్ఞానం కూడా 5 రకాలు. చూడ అంటే శిఖ అని అంటారు. పంచచూడ అని చెప్పారు కదా, ఆ చూడ అంటే శిఖ. ఆ శిఖ కూడా 5 రకాలు. ఒకటి ప్రమాణము, ఇంకొకటి విపర్యము, ఇంకొకటి వికల్పము,
మరొకటి నిద్ర, మరొకటి స్మృతి. ఇవన్నీ కూడా శిఖలుగా చెప్పారు, అనగా చూడలుగా. ఇటువంటి జ్ఞానరూపమైనటువంటి చితికి 5 శిఖాలు ఉన్నాయి కాబట్టి అదే పంచచూడ. అనగా ప్రతి జీవుని యందు ఉండేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని పంచచూడ అని అంటారు. కాబట్టి ఈ పంచచూడ అనేది కూడా ఇంత గొప్పదైనది అనే విషయాన్ని మహర్షి గారు ఇక్కడ చెప్పారు. అలాగే పంచాగ్నులు ఏవంటే గార్హపత్యము, దక్షిణాగ్ని, ఆహవనీయ, సభ్య మరియు అవసత్య. అలాగే అష్టాక్షరయుక్తమైనటువంటి పంక్తి అనే ఒక ఛందస్సు. అనగా సామాన్యంగా మనం అనుష్ఠుప్ ఛందస్సులో మనం వింటూ ఉంటాం, ఈ శ్రేయకాంతాయ ఇటువంటి శ్లోకాలను చెబుతూ ఉంటాం. ఒక్కొక్క పాదంలో 8 అక్షరాలు ఉంటాయి, అటువంటి 4 పాదాలు ఉంటాయి. కానీ పంక్తి ఛందస్సులో ఒక్కొక్క పాదంలో 8 అక్షరాలు ఉంటాయి, అటువంటి 8 అక్షరాలు గల 5 పంక్తులు ఉంటాయి. కాబట్టి దాని పంక్తి ఛందస్సు అని అంటారు. అలాగే పంచయజ్ఞాలు ఉన్నాయి, అగ్నిహోత్రము, దర్శపూర్ణమాసములు, చాతుర్మాస్యము మరియు పశువు, సోమము అనే 5 యజ్ఞాలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి 5 సంఖ్య గొప్పది అని కాస్త గట్టిగానే, అది కూడా అవహేళన చేస్తూ తను నిరూపణ చేశాడు. తర్వాత అష్టావక్ర మహర్షి గారు 6వ సంఖ్య యొక్క వృత్తాంతాన్ని, 6వ సంఖ్య యొక్క వైశిష్ట్యాన్ని చెప్పబోతున్నారు. ఆ విషయాలను మనం తర్వాత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ప్రవచన కార్యక్రమాన్ని శ్రీవారి పాదపద్మముల యందు సమర్పణ చేస్తూ మనం క్షమాప్రార్థన అలాగే మంగళ శ్లోకాన్ని పలుకుదాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.